ఆపరేషన్ సింధూర్ భారత్, ఆపరేషన్ బన్యాన్ ఉల్ మర్సూస్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఆ ఆపరేషన్కు ఆ పేరెందుకు పెట్టింది, దాని అర్థం ఏమిటి తెలుసుకుందాం. వెల్కమ్ టు దిశా టీవీ. భారతీయుల మీద జరిగినటువంటి పెహల్గం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి ముదురుతున్నాయి. పాక్పై భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ శనివారం తెల్లవారుజామున ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ తెల్లవారుజామున ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము చేపట్టిన సైనిక చర్యకు ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ తమ ఆపరేషన్కు ఆ పేరు ఎందుకు పెట్టారు, దాని అర్థమేమిటి అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. అయితే పాకిస్తాన్ పెట్టిన ఆ పేరులోనే కుట్ర ఉందనే మాటలు కూడా కొంతమంది నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఆపరేషన్ పేరు వెనుక లోతైన అర్థం ఉన్నదని, ఇది ఖురాన్ నుంచి ఒక వచనం ఆధారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్నేషనల్ మీడియా కథనం ప్రకారం బన్యాన్ మర్సూస్ అనేది అరబిక్ పదబంధం, ఛేదించలేని దృఢమైన గోడ, ఇంగ్లీష్లో అన్బ్రేకబుల్ వాల్ అని అర్థం. నిజంగా అల్లా తన మార్గంలో యుద్ధ శ్రేణిలో పోరాడే వారిని ప్రేమిస్తాడు, వారు దృఢమైన నిర్మాణంలా ఉంటారు అనే అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టినట్లు తెలుస్తుంది. ఆ పేరుతో పాకిస్తాన్ తనను తాను ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న ఒక దుర్భేద్యమైన గోడ లేదా నిర్మాణంగా చిత్రీకరించుకోవాలని కోరుతుంటుందని, అలాగే ఈ సైనిక చర్యలకు ఆధ్యాత్మిక కోణాన్ని ఆపాదించే కుట్రలో భాగంగా పాక్ ఈ పేరు పెట్టి ఉంటుందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. పెహల్గం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. ఈ దాడిలో 26 మంది భారతీయులను పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారు. దాంతో చనిపోయిన వ్యక్తుల భార్యలు వితంతువులు అయ్యారు. దీంతో వారికి న్యాయం చేయాలని, వారికి తమ నుదుటి బొట్టును దూరం చేసిన ఉగ్రవాదులను వేటాడేందుకు ఈ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. దీనికి పోటీగా పాకిస్తాన్ ఆపరేషన్ బన్యాన్ ఉల్ మర్సూస్ చేపట్టడంతో ఈ రెండు ఆపరేషన్లలో ఎవరిది పై చేయి కాబోతున్నదనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పాక్ చర్యలను భారత్ తిప్పి కొడుతుంది. భారత్తో యుద్ధం చేయాల్సి వస్తే పక్క దేశాల సాయం కోసం పాక్ భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అలాంటిది భారత్తో మీకెందుకు యుద్ధం అంటూ కూడా కొంతమంది ఇండియన్ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. భారత్ దెబ్బకు పాకిస్తాన్ దాదాపు చేతులెత్తేసే పరిస్థితిలో ఉండగా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది.